హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్ షో. ముందటి క్లాస్లో వచ్చేసి మనం చూడండి గ్రేడియంట్ టూలు వీటి వరకు చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు వచ్చేసి బ్లర్ టూలు, షార్పెన్, స్మడ్జ్ టూల్ వీటికి సంబంధించి ప్రాక్టికల్స్ చెప్పుకున్నాం. ఆల్రెడీ వీటికి సంబంధించి టూల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది టూల్స్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాము. ఇప్పుడు వీటికి సంబంధించి ప్రాక్టికల్గా ఏం చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి కామన్గా బ్లర్ బ్లర్ అనేది ఏం చేస్తాం అంటే ఉన్న ఇమేజ్లో ఉన్న ఏవైతే పిక్సెల్స్ ఉంటాయో వాటిని బ్లర్ చేసేస్తుంది. ఎందుకు చేయాలి, ఎందుకు అవసరం ఏంటి, చేయాల్సిన అవసరం ఏంటి? ఫర్ సపోజ్ ఇప్పుడు మనం రా ఫోటో ఫైల్ తీసుకున్నాం అనుకోండి. అంటే మనం కెమెరాతో ఒక పిక్చర్ అయితే తీసుకున్నప్పుడు ఇప్పుడున్న కెమెరాస్ ఏంటి అంటే ప్రతి దాంట్లో స్మూత్ చేసి ఫేస్ని కొంచెం నీట్గా చూపించేస్తున్నాయి అనమాట. కానీ మనం ఓల్డ్ ఫొటోస్ కానీ అంతకుముందు ఉన్న కెమెరాస్ కానీ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, వాటితో ఫోటో తీసినప్పుడు ఏమవుతుంది అంటే అవి మనకి బ్లర్ చేయవు. యాక్చువల్గా ఫోటో ఎలా అయితే ఉంటుందో అంటే ఫోటో తీసినప్పుడు స్కిన్ మీద ఏదైతే ర్యాషెస్ కావచ్చు, పింపుల్స్ కావచ్చు, ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనకి కెమెరాలో ఆ ఫోటోలో చూపించేస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఈ బ్లర్ టూల్ ఏం చేస్తుంది అంటే ఫేస్ మీద ఉండే మచ్చల్ని కావచ్చు, ఇంకా మరకల్ని కావచ్చు, వాటిని బ్లర్ చేస్తుంది అనమాట. బ్లర్ చేసి ఏం చేస్తుంది, మిక్స్ చేస్తుంది, పక్కనున్న పిక్సెల్స్తో మిక్స్ చేసి ఆ మచ్చలు మరకలు అనేవి కొంచెం కనపడకుండా చేస్తుంది అనమాట ఈ బ్లర్ టూల్ అనేది. అలాగే షార్పెన్ టూల్ చూడండి, షార్పెన్ ఇదేం చేస్తుంది అంటే పిక్సెల్స్ ని షార్ప్ చేస్తుంది. అసలు దీని అవసరం ఏంటి, షార్ప్ చేయాల్సిన అవసరం ఏంటి, పిక్సెల్స్ ని మనం షార్ప్ చేయాల్సిన అవసరం ఏంటి? చూడండి, మనకి హెయిర్ ఉన్న చోట షార్ప్ గా ఉంటే ఈ హెయిర్ లైన్స్ అనేవి ఎలా ఉన్నాయి చూడండి, ఇలా ఉంటేనే మనకి కనబడుతుంది. అలా కాకుండా మిక్స్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది ఏదో బ్లాక్ కలర్ పూసినట్టు ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఉండాలి, నాకు పర్టికులర్గా విడిగా కనపడాలి, ప్రతి హెయిర్ లైన్ అనేది విడిగా కనపడాలి అనుకున్నప్పుడు మనం షార్పెన్ టూల్ని అయితే యూజ్ చేయొచ్చు. ఓకే, అలాగే స్మడ్జ్ టూల్. ఈ స్మడ్జ్ టూల్ అనేది మనకి 2 టైప్స్గా ఉపయోగపడుతుంది. ఓకే, అది ఎలా ఉపయోగపడుతుంది అనేది ముందు ఈ రెండు చెప్పుకున్న తర్వాత చూద్దాము. బ్లర్ అని చెప్పాను కదా, ఫస్ట్ దాన్ని చూద్దాం. జూమ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు బాగా అబ్జర్వ్ చేయండి, ఇవి నాకు పిక్సెల్స్ కనపడుతున్నాయి, అంటే బాక్సెస్గా కనపడుతున్నాయి. ఓకే, నేను ఇప్పుడు ఈ బ్లర్ టూల్ తీసుకొని ఇప్పుడు ఏమైంది చూడండి, పక్కనున్న పిక్సెల్స్తో మిక్స్ చేసేసి కొంచెం స్మూత్ చేసింది. ఇప్పుడు నాకు షార్ప్గా లేదు, బ్లర్గా ఉంది, లైట్గా షార్ప్ చేయాలి, బ్లర్ చేసేసి పక్కనున్న పిక్సెల్స్తో మిక్స్ చేసేసింది. ఓకే, మీరు ఈ కంటిని అబ్జర్వ్ చేయండి, ఈ కంటిని అబ్జర్వ్ చేయండి, అర్థమైపోతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ మనకు ఒక డాట్ లాగా, ఇందాక ఎలా ఉంది, డాట్ లాగా ఉంది. చూడండి, ఇక్కడ మీకు పర్టికులర్గా కనపడుతుంది, అక్కడ చూడండి. ఇక్కడ కనబడుతుంది కదా. నేను దీని సైజ్ అయితే తగ్గిస్తున్నాను, బ్లర్ టూల్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఏమైంది, నాకు స్మూత్ అయ్యి పక్కన ఉన్న పిక్సెల్స్తో మిక్స్ అయ్యి అది నాకు కొంచెం, అంటే మరీ పూర్తిగా పోలేదు, కొంచెం అయితే మిక్స్ అయిపోయి కనపడకుండా ఉండిపోతుంది. చూడండి, ఇందాక పర్టికులర్గా ఎత్తి చూపించినట్టుంది, ఇప్పుడు ఎలా ఉంది, కొంచెం మిక్స్ అయిపోయి ఉండటం వల్ల నాకు అది అబ్జర్వ్ చేసినా కనపడకుండా ఉన్నట్టుంది అనమాట. ఓకే, ఇలా చేసుకోవచ్చు. అలాగే చూడండి, ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్లో ఓకే, ఇప్పుడు చూడండి ఎలా ఉంది.
ఇది పిక్సెల్స్ని స్మూత్ చేసి మిక్స్ చేస్తుంది. దానివల్ల మనకి ఇమేజ్ చూడటానికి నీట్గా ఉన్నట్టు కనపడుతుంది. చూడండి ఇక్కడ మీకు ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఇందాక ఎలా ఉంది, పైన ఇప్పుడేమో మనం బ్లర్ చేసాం కాబట్టి అది మిక్స్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ మీకు. ఓకే, ఈ విధంగా స్మూత్ చేసుకోవచ్చు. స్కిన్ కావచ్చు, లేదా ఏదైనా ఆబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, అంటే పక్కన ఉన్న కలర్స్తో మిక్స్ చేస్తుంది బ్లర్ అనేది. ఓకే, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. స్ట్రెంగ్త్ అనేది ఎలా అంటే స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ పెంచుకొని తగ్గించుకొని ఒకసారి ట్రై చేయండి, ఏంటి అనేది మీకు అర్థం అవుతుంది. అలాగే షార్పెన్ అని చెప్పాను కదా, దీన్ని కూడా జూమ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ పిక్సెల్స్లో బాగా అబ్జర్వ్ చేయండి. చూడండి ఇంకా విడిపోతున్నాయి పిక్సెల్స్ అక్కడ. ఓకేనా, అవి పూర్తిగా విడిపోయినట్టు కావాలి అనుకున్నప్పుడు మనం ఈ షార్ప్ పెన్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇందాకటి ఏం చేసింది, పక్కన ఉన్న పిక్సెల్స్తో మిక్స్ చేస్తుంది. ఇది పక్కన ఉన్న పిక్సెల్స్ని దీన్ని విడగొడుతుంది. ఓకే, షార్ప్ చేసేస్తుంది అనమాట. ఆ కలర్స్ని షార్ప్ చేయటం వల్ల డీటెయిల్స్ అనేవి నీట్గా కనపడతాయి. నీట్గా అంటే హెయిర్ వర్క్ మాత్రమే, మిగతా దానికి చేయకూడదు, ఓన్లీ హెయిర్ వర్క్. అలా కాకుండా ఇక్కడ చేసాం అనుకోండి, ఎలా వస్తుందో చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దీన్ని జూమ్ అవుట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా కనపడుతుంది, విడిపోయినట్టు కనపడుతుంది. అంటే డిఫరెంట్ కలర్స్ అన్నీ వచ్చి అక్కడ ఉన్నట్టుగా కనపడుతుంది అనమాట. సో మనకి ఎక్కడైతే అవసరం అవుతుందో ఈ టూల్ని అక్కడ మాత్రమే వాడుకోవాలి. ఓకే, అది షార్పెన్, ఇది బ్లర్. తర్వాత స్మడ్జ్. ఈ స్మడ్జ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ తీసుకున్నాం కదా, ఈ ఇమేజ్ని నేను ఇందులో ఈ స్మడ్జ్ టూల్ని మనం డిఫరెంట్గా వాడుకోవచ్చు. అది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి హీరోయిన్కి సంబంధించి ఏదైనా హెయిర్ రిమూవ్ చేసిన ఫొటోస్ పెడతా ఉంటారు నెట్లో. సో అలాంటివి క్రియేట్ చేసేది ఈ స్మడ్జ్ టూల్తోనే, కామన్గా ఫోటోషాప్లో అయితే. ఓకే, అలాగే మనకి కొన్ని మూవీస్లో ఫేస్లో మోడిఫికేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో అలాంటి వాటిని క్రియేట్ చేయడానికి కూడా మనం ఈ స్మడ్జ్ టూల్ని అయితే వాడతాము. అలాగే ఇప్పుడు మనకి వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ని నేను ఏం చేస్తున్నానంటే, ఆబ్జెక్ట్ టూల్ తీసుకొని చూడండి, క్లిక్ చేశాను, సెలక్షన్ అయితే వచ్చింది. Ctrl+C అన్నాను, Ctrl+V అన్నాను. ఓకే, వెనకున్న బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తున్నాను. చూడండి ఇలా వచ్చింది. నేను స్మడ్జ్ టూల్ తీసుకుంటున్నాను, దీన్నైతే బాగా జూమ్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి మనకి పిక్సెల్స్ కటింగ్ ఎలా వచ్చింది, స్మూత్ లేదు. ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పేస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే, మనం కనుక పేపర్ కటింగ్ చేసి తీసుకెళ్ళి వేరే పేపర్ మీద అంటించినట్టు ఉంటుంది అనమాట. సో అలా కాకుండా నాకు పర్టికులర్గా కొంచెం బ్లరిష్ కావాలి అనుకున్నప్పుడు చూడండి, నేను తీసుకునే స్మడ్జ్ టూలే కదా, స్మడ్జ్ టూల్లో స్ట్రెంత్ ఎంత పెట్టుకున్నాము, స్ట్రెంత్ పెంచే కొందికి మీకు ఆ వర్క్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ జరిగే వర్క్ అనేది బ్లర్ కావటం లేదా స్మడ్జ్ కావటం అనేది ఎక్కువ అవుతుంది. సో నేను 20% తీసుకున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉంది చూడండి, దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏం జరిగింది, ఆ స్మడ్జ్ టూల్ అనేది వెనకున్న ఆ పిక్సెల్స్ని మిక్స్ చేసి కొంచెం డ్రాగ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే ముందు పిక్సెల్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు కొంచెం బ్లర్ రావటం వల్ల నాకు ఇమేజ్ చూడటానికి, నేను ఎక్కడ పెట్టినా కూడా ఇమేజ్ నాకు చూడటానికి నీట్గా కనపడుతుంది అనమాట. ఓకే, ఇది ఒక టైపు. ఓకే, అలాగే ఇక్కడ హెయిర్లో చూడండి, ఇంకా మీకు బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి, కామన్గా ఏమనుకుంటారు అందరూ, ఈ హెయిర్ పీసెస్గా కనపడితేనే బాగుంటుంది అనుకుంటారు. బాగుంటుంది, కానీ మరీ ఇక్కడ ఈ చూడండి ఇలా డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు చూడటానికి కూడా బాగోదు. కానీ మనం ఏం చేయాలి అంటే, ఈ మనకి బ్రష్ టూల్స్ ఉంటాయి కదా, బ్రష్ టూల్స్తో
ఏవైతే హెయిర్ లైన్ బ్రషెస్ ఉంటాయో ఆ హెయిర్ లైన్ బ్రషెస్ తీసుకొని మనం ఈ హెయిర్ని డిజైన్ చేసుకోవచ్చు కొంచెం కొంచెం. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక టైపు. ఓకే, అలా కాకుండా నాకు ఇంకొక టైప్ కావాలి అనుకుంటే ఇంకొక టైప్ ఏంటి అంటే ఇందాక చెప్పాను కదా, అదే స్మడ్జ్ టూల్తో చూడండి ఇలాగా హెయిర్ని కూడా రిమూవ్ చేయొచ్చు. యాక్చువల్గా మీకు ఏమనిపిస్తుంది, మనం హెయిర్ని రిమూవ్ చేస్తున్నాం అనిపిస్తుంది. కాదు, ఇక్కడ జరిగేది వర్క్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న స్కిన్ లేయర్ని స్మడ్జ్ చేసి అవతలకు లాగుతుంది అనమాట. ఓకే, ఇక్కడున్న కలర్ని అవతలకు లాగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి ఆ వెనకున్న కలర్ అనేది వెనక్కి పోవటం వల్ల ఇది మనకి హెయిర్ రిమూవ్ చేసినట్టుగా కనపడుతుంది. అంతే, హెయిర్ రిమూవ్ కాదు ఇది. ఓకే, జస్ట్ ఇక్కడ ఉన్న స్కిన్ ని వెనక్కి లాగటం వల్ల ఇలా కనపడుతుంది అనమాట. ఓకే, మనకి గుండులాగా కనపడుతున్నట్టు ఉంటుంది. ఓకే, దీన్ని పూర్తిగా ఇలాగా చేసేసుకొని అప్పుడు మీరు ఇలా దీన్ని కట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా కట్ చేశారనుకోండి, ఈ వెనకున్న దాన్ని రిమూవ్ చేసేసేయచ్చు. అప్పుడు ఏమవుతుంది, హెయిర్ ఉండదు, గుండు ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, అది ఇలా కూడా చేసుకోవచ్చు. అలాగే చూడండి, ఇలాంటి మోడిఫికేషన్స్ కొన్ని చోట్ల మన అవసరానికి తగ్గట్టు కొన్ని మోడిఫికేషన్స్ అనేవి మనం చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. ఓకే, అలాగే ఇలా సో అలాంటప్పుడు ఈ స్మడ్జ్ టూల్ అనేది మనకి చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ చూడండి, మనం స్మడ్జ్ టూల్ మీదకి వెళ్ళినప్పుడు అది చూడండి ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ ఇందులోనే న్యూ లేయర్ అయితే ఒకటి తీసుకుంటున్నాను, తీసుకొని ఒక కలర్ అయితే ఫిల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ బ్రష్ తీసుకొని సైజ్ పెంచి అదొకటి క్లిక్ చేశాను. నెక్స్ట్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను, ఇదొకటి క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను స్మడ్జ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దాని సైజ్ పెంచడం కామన్గా తెలుసు కదా,
దాన్ని అలాగా డ్రాగ్ చేశాను. అదొక ఎఫెక్ట్ లాగా చేసుకోవచ్చు. చూడండి, నేను పెట్టింది చిన్న డాట్స్ అయితే 2 పెట్టున్నాను, కానీ నేను ఇలా అనటం వల్ల అది స్మడ్జ్ అయ్యి అవతలకు పోతుంది. ఓకే, అదొక టైపు. నెక్స్ట్ వన్, బ్రష్ టూల్ తీసుకుంటున్నాను. బ్రష్ టూల్లోని ఇంకొక డిఫరెంట్ బ్రషెస్ తీసుకొని చూడండి, మళ్ళీ ఇదే స్మడ్జ్ బ్రష్ తీసుకొని ఓకే ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే, ఇలా డిజైన్స్ చేసుకోవడానికి ఈ స్మడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఇందాక మనం ఫేస్లో మోడిఫికేషన్స్ చేస్తున్నాం కదా, సో ఈ విధంగా కూడా చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసేసి మనం డాడ్జ్ టూలు, బర్న్ టూలు, స్పాంజ్ టూల్ చూద్దాము. కామన్గా ఇవి ఎక్కడ వాడతాం? మనం ఫోటో తీసేటప్పుడు ఒకే లైటింగ్ అనేది ఫోటో మీద రాకపోవచ్చు ఒకేలాగా. అంటే నెంబర్ ఆఫ్ మూవీస్కి చేసేటప్పుడు కానీ లేదా మనం స్టూడియోలో దిగేటప్పుడు కానీ సేమ్ లైటింగ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ డిఫరెంట్ లైట్స్ అన్ని కూడా ఒక ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సైడ్స్ కానీ పెట్టి వాడతారు కాబట్టి. కానీ మనం న్యాచురల్గా దిగినప్పుడు ఏంటి అంటే ఒకే విధంగా రాకపోవచ్చు ఇమేజ్. అంటే ఒక సైడ్ ఏమో బ్రైట్గా రావచ్చు, ఒక సైడ్ ఏమో డార్క్గా రావచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇటు సైడ్ వచ్చేసేసి మీకు లైటింగ్ పడింది కాబట్టి నీట్గా ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసేసి కొంచెం డార్క్గా కనపడుతుంది. సో ఇలాంటి వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ డాడ్జ్ టూల్ కావచ్చు, బర్న్ టూల్ కావచ్చు, స్పాంజ్ టూల్ కావచ్చు, ఇవి ఉపయోగపడతాయి అనమాట. ఓకే, ఫస్ట్ డాడ్జ్ అండ్ బర్న్ టూల్ చూద్దాము. ఈ డాడ్జ్ టూల్ చూడండి, డాడ్జ్ టూల్ తీసుకొని న్యూ లేయర్ తీసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత ఇందులో చూడండి, ఇక్కడ నార్మల్ ఉంది కదా, అందులో సాఫ్ట్ లైట్ పెడుతున్నాను. పెట్టేసేసి మీరు ఇక్కడ బర్న్ టూల్, డాడ్జ్ టూల్ తీసుకున్న తర్వాత దీన్ని జూమ్ చేస్తున్నాను. చూడండి, మీకు ఏదైనా డిఫరెన్స్ అనేది అర్థమవుతుందా బాగా అబ్జర్వ్ చేస్తే? లేదు, ఇది నార్మల్గా తీసుకుందాం ఒకసారి. సాఫ్ట్ లైట్ కాకుండా నార్మల్లో పెడుతున్నాను. అసలు ఈ లేయర్ అయితే రిమూవ్ చేసేద్దాము, అదొకసారి చూద్దాము. ఈ లేయర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు డాడ్జ్ టూల్ తీసుకుంటున్నాను. డాడ్జ్ టూల్ తీసుకొని సైజు ఇక్కడ కొంచెం తగ్గించుకోవడం, పెంచుకోవడం, అడ్జస్ట్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఓకే ఇప్పుడు అర్థమైంది కదా. ఇందాకటిది ఏంటంటే వేరే లేయర్లో చేయటం వల్ల మనకి ఎక్కువ డిఫరెన్స్ అనేది కనపడదు. ఇప్పుడు చూడండి, ఇలా వస్తుంది. కానీ ఇక్కడ మనం ఎక్కువ చేయటం వల్ల ఏమవుతుంది, డైరెక్ట్గా అప్లై చేయటం వల్ల అక్కడ ఒక మచ్చల్లాగా కనపడుతుంది మనకి. సో మనం తీసుకునేటప్పుడు ఒక సపరేట్ లేయర్ తీసుకొని దాంట్లో మాత్రం చేస్తే బాగుంటుంది, బాగా వస్తుంది అనమాట. ఓకే, తర్వాత
చూడండి, ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ కనపడుతుంది. చూడండి, మనం ఒకసారి చేయగానే ఇందాక బాగా తెల్లగా వచ్చేసినట్టు కనపడుతుంది, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ లైట్గా కనపడుతుంది అనమాట. అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీరు. ఓకే, అలా ఇలా చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది కాబట్టి సపరేట్ లేయర్ తీసుకొని దాంట్లో మనం ఒక గ్రే కలర్ అయితే తీసుకొని వర్క్ చేయండి. ఇప్పుడు మీకు నీట్గా అయితే డిస్ప్లే అనేది చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, నీట్గా వస్తుంది. ఓకే, అది. అలాగే ఇక్కడ చూడండి, బర్న్ టూల్. ఒక్కొక్కసారి ఒకవైపు మనకి షాడో కావాలి లేదా కొంచెం డార్క్గా కావాలి. సో అలాంటప్పుడు ఈ బర్న్ టూల్ని కూడా మనం వాడుకోవచ్చు. ఓకేనా, ఇందాక ఫస్ట్ ఎలా అయితే ఉందో చూడండి, డిఫరెన్స్ మీకు అర్థం అవుతుంది. ఓకే కదా, ఇలా చేసుకోవచ్చు. అలాగే ఇది ఎక్కువ చేసేస్తే ఏమవుతుంది అంటే, ఇందాక ఫస్ట్ తీసుకున్న టూల్ ఫస్ట్ మనం ఈ వీటిని రిమూవ్ చేసేద్దాము. ఇది ఉంది కదా, ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఏ టూల్ తీసుకున్నాం, డాజ్ టూల్ తీసుకున్నాం. డాజ్ టూల్తో దీన్ని బాగా జూమ్ చేస్తున్నాను, సైజ్ పెంచుతున్నాను. చూడండి, ఇలా చేయటం వల్ల ఏమవుతుంది, ఇది మొత్తం స్కిన్ అంతా పోయి బ్రైట్ పెరిగిపోతుంది. అంటే ఒక స్కెచ్ టైప్ లో కావాలి అనుకున్నప్పుడు మీకు ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఇదొక టైపు. నెక్స్ట్ వన్, బర్న్ టూల్. చూడండి, ఇక్కడ షాడోస్ లాగా కావాలి లేదా కొంచెం డార్క్గా కావాలి నాకు ఇమేజ్ అనుకున్నప్పుడు ఈ బర్న్ టూల్ని వాడచ్చు. అలాగే దెబ్బలు తగిలినప్పుడు ఎలా ఉంటుంది, కమిలినప్పుడు ఎలా ఉంటుంది, అలాగా మనకి ఇవి మూవీస్లోకి అయితే చక్కగా ఉపయోగపడతాయి. అంటే ఫోటోషాప్లో మూవీస్ చేయలేం కదా అనుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం ఫోటోషాప్లోకి మూవీలో ఉన్న ఫ్రేమ్స్ అన్నిటినీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకొని మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకొని మళ్ళీ ప్రీమియర్లోకి అయితే తీసుకెళ్ళి కామన్గా ప్లే చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు ఇవి ఉపయోగపడతాయి మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పాంజ్ టూల్ అనమాట. స్పాంజ్ టూల్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి మోడ్లో 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. మీకు ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనపడిందా? ఇందాకటికి ఇప్పటికి కంట్రోల్ జెడ్ కొడుతున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇందాక కొంచెం లైట్గా కనపడితే ఇప్పుడు కలర్ బాగా హైలైట్ అయి చూపిస్తుంది. ఎందువల్ల చూపిస్తుంది అంటే మనం ఇక్కడ స్పాంజ్ టూల్లో మోడ్ వచ్చేసేసి శాచురేట్ తీసుకున్నాం కాబట్టి అలా చేస్తుంది అనమాట. అదే నేను డీసాచురేట్ తీసుకున్నాను అనుకోండి, డీసాచురేట్ తీసుకుంటే కలర్ని తీసేస్తుంది, బ్లాక్ అండ్ వైట్ చేసేస్తుంది. ఇలా చేసుకోవచ్చు. అలా అని చెప్పి బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని తీసుకొచ్చేసేసి మనం కలర్ చేయి అన్నాం అనుకోండి, రాదు. ఎందుకు అంటే దాంట్లో లేదు కాబట్టి కలర్. ఇదేంటి, మనం తీసుకున్న ఇమేజ్ వచ్చేసి కలర్ ఇమేజ్ కాబట్టి దీన్ని మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ చేయొచ్చు, మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కువ చేసాం కాబట్టి మీకు అలా వస్తుంది. అలా కాకుండా నార్మల్గా కొంచెం కొంచెం చేసుకుంటే నీట్గా అయితే వస్తుంది అనమాట.
ఓకే, ఇది డీసాచురేట్ కదా. ఇప్పుడు మళ్ళీ మనం సాచురేట్కి వెళ్ళి చూడండి, ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ సార్లు చేస్తే ఏమవుతుందంటే ఇందాక మనకు వచ్చినట్టు వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా నాకు సింపుల్గా కావాలి అనుకున్నప్పుడు సింపుల్గా చేసేసుకోండి, మరీ ఓవర్గా చేయకుండా. ఓకే, ఈ విధంగా చేసుకోవడానికి మనకి ఈ టూల్స్ అయితే కామన్గా ఉపయోగపడతాయి అనమాట. ఓకే, అది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసేసి పెన్ టూలు. పెన్ టూల్తో ఏం చేయొచ్చు చూడండి, మనం పెన్ టూల్ మీదకి వెళ్ళంగానే పెన్ టూల్తో ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది అక్కడ ఉంటుంది ఆల్రెడీ, చూడండి. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేసి ఓకే ఇలాగా చేసుకోవచ్చు. కానీ మనకు అక్కడ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే పెద్దది తీసుకోకుండా కొంచెం కొంచెంగా మనం కర్వ్స్ తిప్పుకుంటూ రావాలి. ఇప్పుడు కరువు కావాలి, తీసుకోండి. ఓకేనా, సరిపోతుంది. ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఆ నోడ్ అనేది పోతుంది. పోయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం కరువు తిప్పుకోవచ్చు అవసరం అయితే. ఓకేనా, ఇలా తీసుకోవచ్చు. ఆల్ట్ పట్టుకుందాం, ఇది ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట మనకి. దీన్ని మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత చక్కగా వస్తుంది మీకు పెన్ టూల్ మీద గ్రిప్ అనేది. సో ప్రాక్టీస్ అయితే చేయండి. సరే, మిగతా టూల్స్ ఒకసారి చూద్దాము. అసలు ఆల్రెడీ టూల్స్ ఏంటి అనేది మీరు చూస్తున్నారు. లేదు ఒకసారి మళ్ళీ ఒకసారి అయితే నేను నెక్స్ట్ క్లాస్లో ఓవరాల్గా ఎలా ఇది ఏంటి అనేది చెప్పేసేస్తాను అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాసు. మరో క్లాస్లో అయితే మళ్ళీ మనం కలుసుకుందాము. ఈరోజు క్లాస్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఏం అర్థం కాలేదో మీరు కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి. నేను పూర్తిగా వివరించి మరోసారి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, మరో క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. జై హింద్.